నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో మన నోటి భాగంలో వచ్చే అన్ని సమస్యలకు సంబంధించిన డీటెయిల్గా సమాచారం తెలుసుకుందాం. అలాగే హెయిర్కి సంబంధించిన సమస్యలకి పరిష్కార మార్గాలు, ఆధునిక చికిత్సా పద్ధతులు ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కల్పన గారు నమస్తే అండి. హలో అండి. కల్పన గారు, ఈ రోజుల్లో రకరకాల సమస్యలతో, నోటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పళ్ళు ఊడిపోవడం కావచ్చు, లేదా కలర్ మారిపోవడం కావచ్చు, దుర్వాసన కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు. అసలు మెయిన్ రీజన్ ఏంటి దీనికి? నోట్లో ఉండే సమస్యలకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నోట్లో చాలా వరకు సమస్యలకి పెయిన్ అనేది కనిపించకపోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. జనరల్గా ఏదైనా నొప్పి వస్తే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, చూపించుకుంటాము, అక్కడితో నయమైపోతుంది. నోట్లో ఉండే జబ్బులన్నీ కొంచెం షుగర్ లాంటివి, లైక్ స్టార్ట్ అవుతుంది కానీ మనకి ఎలాంటి పెయిన్ సిమ్టమ్ కానీ ఫీవర్ రావడం కానీ కనిపించదు. సో మీరు మార్పుల్ని గమనించుకోవాలి. 2 పూట్ల బ్రష్ చేయడం ఒకటి, రెండోది బ్రష్ చేసేటప్పుడు అద్దం చూసుకుని బ్రష్ చేసుకుని నోట్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా, నోట్లోంచి మీరు బ్రష్ చేసిన 4-5 గంటలకే నోట్లోంచి స్మెల్ స్టార్ట్ అయినా, అలాగే పళ్ళు నల్లటి మచ్చలు, తెల్లగా ఉంటాయి పళ్ళు జనరల్గా, అలాంటి నల్లటి మచ్చలు లాంటివి వస్తున్నా, తరచుగా నోట్లో పుళ్ళు లాంటివి పడుతున్నా, ఎస్పెషలీ దవడ భాగంలో తెల్లటి మచ్చలు కానీ లేకపోతే ఎల్లో కలర్ మచ్చలు కానీ డాట్స్ కానీ కనపడుతున్నా డాక్టర్ని కలవాలి. నొప్పితో సంబంధం లేదు దీనికి. చిన్న చిన్న సమస్యలు పళ్ళల్లో వాటిల్లో ఏంటంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వస్తే వెంటనే నయమైపోతాయి. కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్, లేదా నోట్లో కొన్ని శరీరంలో కొన్ని క్రానిక్ డిసీజెస్, మేజర్ డిసీజెస్ స్టార్టింగ్లోనే మీకు నోట్లో మార్పులు అనేవి కనపడతాయి. అలాంటప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇవేంటి అని అడిగితే, మీ నోట్లో సమస్యలతో పాటు శరీరంలో ఉన్న కొత్త మార్పులు జరిగితే వాటిని స్టార్టింగ్లోనే మీరు చెక్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇమీడియట్గా రండి. అశ్రద్ధ అస్సలు చేయకూడదు. అవి ఎక్కువైపోతాయి తప్ప తక్కువయ్యే అవకాశమే ఉండదు. రైట్ కల్పన గారు, ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, గుంటూరు నుంచి సుభాష్ గారు. సుభాష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సుభాష్ గారు. హలో చెప్పండి సార్. హలో హలో. రైట్, కాల్ కట్ అయిందండి. అయితే పళ్ళు కలర్ మారిపోయినప్పుడు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. తెల్లగా రావడానికి ఎన్నో హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. ఇలా కాకుండా క్లినికల్ సొల్యూషన్ ఏంటి దీనికి, పళ్ళు మెరవాలంటే? ఎస్, పళ్ళు మెరవాలి అని చెప్పి ఇప్పటికి నా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా చెప్తారండి. ఒకటి టూత్ వైట్నింగ్ అనే పేస్ట్లు కనపడుతుంటాయి యాడ్లు, మీకు అవి వాడటం ఒకటి. కొంతమంది ఎక్కువ పేస్ట్ పెట్టుకుని 2-3 సార్లు బ్రష్ చేయడం, కొంతమంది ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్రష్ చేయడం, కొంతమంది ఎక్కువ టైం బ్రష్ చేయడం లాంటివి చేస్తారు. అవన్నీ చేయడం వల్ల పంటి పైన ఉండే ఎనామిల్ అనే పొరని పోగొట్టుకోవడం తప్ప మీ పళ్ళు తెల్లగా అనేవి డెఫినెట్గా జరగవు. ఒకటి, మీరు ఇవన్నీ చేయడం వల్ల తెల్లగా ఉండే పళ్ళు పసుపచ్చ రంగులోకి మారిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ చేయొద్దండి. ఫస్ట్ పాయింట్, పళ్ళు రంగు మారిపోవడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, పంటి తయారీ లోపం, అంటే పుట్టుకతోనే పళ్ళు రంగురంగులుగా ఉండడం, అంటే ఎల్లోగా, రెడ్గా, బ్రౌన్గా అలా తయారీ లోపాలతో ఉండడం. 2, మనకుండే అలవాట్లు, మనం సరిగా పళ్ళు తోముకోకపోవడం వల్ల పళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ పసుపచ్చగా మారడం. ఈ 2 కండిషన్స్లో కూడా మనం చాలా సులువుగా పళ్ళని తెల్లగా మెరిపించుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఏజ్ పరంగా కనుక మీకు పళ్ళు తెల్లగా పసుపచ్చ కలర్గా మారిపోతుంటే ఒక్కొక్క కండిషన్స్లో జస్ట్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ ద్వారా కూడా పళ్ళని తెల్లగా మెరిపించుకోవచ్చు. లేదా టూత్ వైట్నింగ్ అనే సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ రెండింటికి ఉండే పెద్ద మిత్ ఏంటంటే ఇవి చేయించుకుంటే సెన్సిటివిటీ వస్తుంది అంటారు. అలాంటివి ఏమి రావు. ప్రాపర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేస్తే సరిపోతుంది. పుట్టుకతో లోపాలు, రంగు మారిపోయిన పళ్ళు ఉండడం, ఫ్లోరైడ్ ఎక్కువ ఉండే ఏరియాల్లో ఉండడం, వాళ్ళకు కూడా స్మైల్ డిజైనింగ్, లామినేట్స్, మళ్ళీ కంపోజిట్ వెనీరింగ్ లాంటి బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో రంగు మారిపోయిన పళ్ళని మనం ఈజీగా తెల్లగా చేసుకోవచ్చు. డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం 1% కూడా లేదు. అయితే ఇందాక మనం దుర్వాసన గురించి కూడా మాట్లాడుకున్నాం కదండి. అసలు ఎందుకు వస్తుంది నోటి నుంచి ఆ దుర్వాసన? దీనికైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? ఉంటుందండి. దుర్వాసన అంటే బ్యాడ్ బ్రీత్, హాలిటోసిస్, నోట్లోంచి చెడు వాసన రావడం ఇవాళ రేపు టీనేజ్ పిల్లల్లో చూస్తున్నాము, పెద్దవాళ్ళల్లో చూస్తున్నాము. కొంతమంది షుగర్ ఉండే వాళ్ళల్లో కూడా వాళ్ళ దగ్గర ఎసిటోన్ బ్రీత్ అంటారు, అలా స్మెల్ రావడం కనపడుతుంటుంది. వీటిలో ఏంటంటే చాలామంది మాస్క్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే చూయింగ్ గమ్స్ తినడం, ఎక్కువసార్లు పళ్ళు తోముకోవడం, లేదా మౌత్ వాషులు వాడడం, లవంగాలు, ఇలాచీలు లాంటివి తినడం లాంటివి చేస్తారు. జనరల్గా నోట్లోంచి స్మెల్ కూడా ఏంటంటే మీ బ్రషింగ్ లోపం వల్ల జరగచ్చు. అప్పుడు వచ్చి ఒక సింపుల్ స్కేలింగ్ చేయించుకోండి, స్మెల్ తగ్గిపోతుంది. లేదు అంటే కనుక హిడెన్ రీజన్స్ ఉంటాయి. పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు నోట్లో ఉండడం కానీ, చిగురు లోపల పాచి పేరుకుపోవడం కానీ, జ్ఞానదంతాలు ఇరుక్కుపోయి అక్కడంతా చీమ్ పట్టి ఉండడం కానీ జరగడం వల్లే నోట్లోంచి స్మెల్ రావడం జరుగుతుంది. సో వాటిని సాల్వ్ చేసుకుంటే
పర్మనెంట్ సొల్యూషన్ ఇది. అనవసరంగా మీరు చూయింగ్ గమ్స్ వేసుకోవడం వల్ల, చేతికి చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడడం, నలుగురిలో కలవలేకపోవడం లాంటి సమస్యల్ని మనం పర్మనెంట్గా అడ్రస్ చేయొచ్చు. సో నోటి దుర్వాసనకి సిగ్గుపడద్దండి. డాక్టర్ దగ్గరికి వస్తే అరగంట చేసే చిన్న ట్రీట్మెంట్తో నోటి దుర్వాసనని పర్మనెంట్గా ఆపొచ్చు మనం. అంటే ఈ దుర్వాసన అనేది పళ్ళు లూజ్ అవ్వడం నుంచి కూడా వస్తుందా? అసలు ఎందుకు లూజ్ అవుతాయి పళ్ళు? అలాగే కొంతమందికి చిగుళ్ళ నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది, చిగుళ్ళు వాచిపోయాయి అని అంటారు. ఇవన్నీ కారణం ఏంటంటారు? ఎస్, దీన్ని పెరిడాంటైటిస్ అనే జబ్బు అంటారండి. తరచుగా చూస్తున్నాము. మేము ఎక్కువగా 130 బ్రాంచీలు ఉండడం వల్ల అత్యధికంగా చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో రాత్రిపూట పనిచేయడం ఒకటి, ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అనే డిఫరెన్స్ లేకుండా పళ్ళు త్వరగా లూజ్ అయిపోవడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం జరుగుతుంది. దీన్ని పెరిడాంటైటిస్ అనే జబ్బు వల్ల మాత్రమే జరుగుతుంది. సో అలా చేయకూడదు ఎవరు కూడా. మీకు ఎప్పుడైనా కూడా నోట్లోంచి స్మెల్కి మెయిన్ రీజన్ ఏంటంటే పెరిడాంటైటిస్, చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది పడాల్సిందే, లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్, సబ్జింజవల్ స్కేలింగ్ అని ఉంటుంది, స్టెప్స్ వైజ్గా చేస్తారు. క్యూరటాజన్ చేస్తారు, ఫ్లాప్ విత్ గ్రాఫ్టింగ్, ఫ్లాప్ ట్రీట్మెంట్ విత్ బోన్ గ్రాఫ్ట్ చేస్తారు, ఫ్లాప్ ట్రీట్మెంట్ బోన్ గ్రాఫ్ట్ విత్ లేజర్ చేస్తారు. చూసారా, ఇన్ని బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్, ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు చిగుళ్ళంతా వాచిపోయి, చీమ్ పట్టేసి, నోట్లోంచి స్మెల్ వస్తూ, నలుగురిలోకి వెళ్ళలేకుండా, నవ్వేటప్పుడు గట్టిగా నవ్వలేక ఇబ్బంది పడద్దండి. మన అశ్రద్ధ చేయడం వల్లే మన పళ్ళు త్వరగా ఊడిపోయి నోట్లోంచి స్మెల్తో ఇబ్బంది పడతాం. సో డోంట్ డూ దట్. రైట్ అండి. కాలర్ ఉన్నారు రాజమండ్రి నుంచి మురళి గారు. మురళి గారు మాట్లాడండి. నమస్తే అండి సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు నా ఏజ్ 48 అండి. ఓకే. పళ్ళు చిగుళ్ళకి పళ్ళుకి మధ్యన చిన్న గ్యాప్ కింద వచ్చింది మేడం గారు పన్నుకి. అన్ని పళ్ళకా అండి, ఒక పన్నుకేనా? ఇటేపు 3 పళ్ళుకి, అటేపు 3 పళ్ళుకి వచ్చిందండి, పైన కింద కూడా. రైట్, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలామందికి జరుగుతుంది. దీన్ని సర్వైకల్ అబ్రేషన్ అంటారండి. అదేంటంటే ఇప్పుడు మన పన్ను ఇదైతే చిగురు దీనిపైన ఇలా కప్పిపడి ఉంటుంది అనమాట. సో మనం పళ్ళు తోముకునే విధానం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏం చేస్తామంటే గట్టిగా వేసి రుద్దుతాం. ఇట్లా రుద్దేటప్పుడు ఏమవుతుందంటే ఈ చిగురికి పంటికి మధ్యన ఇలా కట్ అయిపోద్ది అడ్డంగా. సో అక్కడ మీకేంటి సెన్సిటివిటీ, బాగా పెయిన్ రావడం, మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆలస్యం చేస్తే ఏంటంటే ఆ పన్ను అక్కడ ముక్క విరిగిపోవడం, లేదంటే లోపల నుంచి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి రావడం లాంటివి జరుగుతాయి. సో ఆలస్యం చేయకుండా ఏం చేయాలంటే ఏవైతే గ్యాప్స్ వచ్చి ఇలా సరి పక్కకు కట్ అయిపోయినాయి అనుకుంటే దాన్ని ఫిల్లింగ్ మెటీరియల్తో ఫిల్ చేసేస్తారు. దాంతో ఏంటంటే ఫర్దర్గా ఆ గ్యాప్ పెరగదు. చిగురు అనేది మీకు తర్వాత ప్రాపర్గా ఎలా పళ్ళు తోముకోవాలి అనేది డాక్టర్ గారు ట్రైన్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమంటే మీకు ఆల్రెడీ కట్ అయిపోయింది సెటిల్ అవ్వడంతో పాటు చిగురులు మరింత గట్టిపడతాయి. రెండో కండిషన్ ఏంటంటే చిగురు మెత్తబడిపోవడం. ఇందాక నుంచి నేను చెప్తున్నాను చిగురు జబ్బుల వల్ల జరుగుతుంది. సో మెత్తబడిపోయిన చిగురుని కూడా మళ్ళీ మనం గట్టిగా చేయొచ్చు. లోపల ఎందుకు మెత్తబడుతుంది? అక్కడ జబ్బు చేసి వాచిపోవడం వల్ల చిగురు మెత్తబడుతుంది. మన జబ్బును తీసేస్తాం చిన్నపాటి చికిత్సతో, వెంటనే చిగురులో ఆ వాపు అంతా తగ్గిపోయి మళ్ళీ గట్టిగా అయ్యి పంటికి గట్టిగా అతుక్కోవడం వల్ల ఆ తర్వాత మన పైన ఫిల్లింగ్ పెట్టడం ద్వారా మీ ప్రాబ్లం ఏదైతే మీరు నాకు చెప్తున్నారో దానికి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. సో భయపడకండి. రాజమండ్రి దానవాయిపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. సండే కూడా మేము పనిచేస్తాం. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. ఒకసారి మీరు ఫోన్ చేసి వెళ్ళండి. మీ ట్రీట్మెంట్కి ఎక్కువ టైం పట్టదండి, 1 గంట మ్యాక్సిమం. మీ ప్రాబ్లం పర్మనెంట్గా సొల్యూషన్ వస్తుంది. రైట్. అయితే కల్పన గారు, కొంతమందికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా పడిపోయినప్పుడు పళ్ళు విరిగిపోవడం, ముక్కలు ముక్కలుగా ఊడిపోవడం అనేది జరుగుతుంటుంది. వీళ్ళకి మళ్ళీ పళ్ళు పెట్టొచ్చా? ఒకవేళ కట్టుడు పళ్ళు పెట్టుకున్న తర్వాత అన్నీ తినొచ్చా? ఎస్, చాలా వరకు యాక్సిడెంట్స్లో ప్యానిక్ అవ్వద్దు. యాజ్ అ డాక్టర్ ఐఎమ్ సేయింగ్ దిస్ కాన్ఫిడెంట్లీ. పన్ను సగం విరిగిపోయినా, పన్ను ఊడి మీ చేతిలో పడిపోయినా ఫస్ట్ భయపడేది ఏంటంటే అరే నవ్వే పళ్ళు పోయినాయి, రేపటి నుంచి రోడ్డు మీదకి ఎలా వెళ్ళాలి, నవ్వే పళ్ళు విరిగిపోయినాయి, రేపటి నుంచి రోడ్డు మీదకి ఎలా వెళ్ళాలి అని భయపడద్దు. జనరల్గా యాక్సిడెంట్స్ జరగకూడదు. ఇన్ కేస్ జరిగినా ట్రీట్మెంట్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీ పన్ను ఊడిపోతే మీరు అదే పన్ను తీసుకొచ్చిన అరగంట లోపల మీరు తీసుకురాగలిగితే అదే పన్ను రీఇంప్లాంట్ చేయొచ్చు. లేదా అది కుదరలేదు, కొత్త పన్నుని ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా పెట్టి పైన అచ్చులు తీసుకొని మీకు మరుసటి రోజు కల్లా పన్ను పెట్టచ్చు. అది కుదరలేదు, స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్గా మీ ఊడిపోయిన పన్ను ప్లేస్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ పన్నుని పెట్టచ్చు. ఇంత సులువుగా ఉన్నాయి, ఇంత చక్కగా ఉన్నాయి. అయితే అంటారు మీరు పెట్టేస్తారండి, కానీ పెట్టిన కొత్త పన్ను మా న్యాచురల్ పళ్ళలాగా అందంగా ఉంటుందా, మరి మేము నవ్వగలుగుతామా, అది పెట్టినట్టు ఇలా కనబడుతుందేమో అని అనుకుంటారు. కానీ కాదు. ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం పన్ను పెట్టి మీ పళ్ళల్లో ఎంత బాగా కలిసిపోతుందంటే
మీ పంటి రూపే మారిపోతుంది. చక్కగా న్యాచురల్ పళ్ళులా ఉంటాయి, పెట్టుడు పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి, న్యాచురల్ పళ్ళులా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అదే వెనకాతల పెద్ద పళ్ళు లాంటివి అయితే అదే పళ్ళతో మీరు అన్ని నమిలి కొరికి తినగలుగుతారు కూడా. సో ప్యానిక్ అవ్వద్దు. అలాంటి ఇబ్బంది ఎవరికి ఉన్నా కూడా మేము డెఫినెట్గా హెల్ప్ చేయగలము. స్క్రీన్ మీద నెంబర్ మా 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, బెంగళూరులో, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి సూపర్ స్పెషలిస్టులు ఎప్పుడూ కూడా అన్ని క్లినిక్స్లో అవైలబుల్గా ఉంటారు. అయితే చాలా మందికి ఒక భయం ఉంటుంది, ఈ ఇంప్లాంట్స్ పెయిన్ఫుల్గా ఉంటాయేమో పెట్టుకోవడానికి అని. అలాగే దీనికి ఏజ్తో ఏదైనా సంబంధం ఉందా? అందరూ పెట్టుకోవచ్చు అంటారా? లేదండి, ఇంప్లాంట్స్ అనేది ఒక బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. ఎందుకు దాన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని కూడా అన్నామంటే, ఒకప్పుడు పళ్ళు లేకపోయినా, అంటే నమిలి తినే పెద్ద పళ్ళు లేకపోయినా, ఈ నవ్వే ముందు పళ్ళు లేకపోయినా, ఏ పన్ను పోయినా కూడా మనం బ్రిడ్జ్ విధానంతో పెట్టేవాళ్ళు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా పెడతాం, అది బ్యాడ్ ట్రీట్మెంట్ అని నేను చెప్పట్లేదు. కాకపోతే అందులో ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. మన న్యాచురల్ పళ్ళే వాడాలి పిల్లర్లుగా. ఒక్కొక్కసారి న్యాచురల్ పళ్ళు లేకపోతే అక్కడ పెట్టే అవకాశం లేకుండా తీసి పెట్టుకునే పళ్ళు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఏంటంటే, ఎక్కడ పన్ను లేదో నేరుగా అక్కడ పన్నుని నాటే విధానమే ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇంప్లాంట్ అంటే మన పళ్ళల్లో వేర్లు ఉంటాయి కదా, ఆ వేరుకి బదులుగా ఆర్టిఫిషియల్ వేరు పెడతాం. అదే ఇంప్లాంట్ అంటే. ఒక ఇంప్లాంట్ పెట్టడానికి మనకు కేవలం 3 నుంచి 5 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. సో ఈ టైం డ్యూరేషన్ వల్ల మీకు అర్థమవుతుంది కదా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంత ఈజీ అనేది అసలు అవసరం లేదండి. ఒకప్పుడు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మనకి భయం ఉండేది, ఎక్కువ శాతం ఆ ఇంప్లాంట్ పట్టుకుంటుందా లేదా శరీరం అని. కానీ ఇప్పుడు అలాంటి భయాలు కూడా చాలా లిమిట్ అయిపోయినాయి. మ్యాక్సిమం ఇంప్లాంట్ పట్టుకునేలాగా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, మంచి కంపెనీస్ ఉండే ఇంప్లాంట్స్, ఎక్కువ థ్రెడ్స్ ఉండే ఇంప్లాంట్స్, సింగిల్ ఇమ్మీడియట్ లోడింగ్ అని లేదా డిలేడ్ లోడింగ్ అని, మన కండిషన్ని బట్టి మన ఇంప్లాంట్ సిస్టమ్ని ఎత్తుక్కొని ఇంప్లాంట్ పెట్టుకుని ఇమ్మీడియట్గా పళ్ళు తెచ్చుకునే అవకాశం, లేదా కొద్దిగా ఆలస్యంగానే పళ్ళు వచ్చే అవకాశం ఈరోజు 100% ఉంది. అస్సలు పెయిన్ ఉండదు. ఏజ్ లిమిట్ 0 అండి. ఏ ఏజ్ వాళ్ళు 90 ఇయర్స్ పెద్ద ఆయనకు కూడా మేము ఈరోజు ఫుల్ మౌత్ పళ్ళు పెట్టి హాయిగా అన్నం తినే ఏర్పాట్లు చేస్తున్నాము. ఇబ్బంది ఏమీ లేదు. పేషెంట్ని బట్టి ఇంప్లాంట్లు పెట్టడం జరుగుతుంది. సో కాన్ఫిడెంట్గా పళ్ళు లేని వాళ్ళకి ఈరోజు పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ అండి ప్రతి ఒక్కళ్ళకి. టీత్ లేకపోతే మనకి లైఫ్లో మొత్తం ఆగిపోతాయి. ఎందుకంటే బోన్ చేయడం అనేది తగ్గిపోతుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్లో పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా చిన్న పిల్లలు కానీ పళ్ళు లేక, ఫిక్స్డ్ పళ్ళు లేక, తినలేక, అన్నం తినడానికి, మాట్లాడడానికి మొహం పాడైపోయి ఇబ్బంది పడుతుంటే కనుక ఈరోజు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీతో మనం ఫిక్స్డ్ పళ్ళు మొత్తం పెట్టగలం. ఇబ్బంది ఏం లేదు. మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా యాజ్ ఎ సెట్ బిఫోర్ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి దీని గురించి తెలుసుకోండి. ఎందుకంటే పళ్ళు లేకపోతే హెల్త్ పాడైపోతుంది, మనుషులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఇమ్యూనిటీ పడిపోతుంది, మనం సడన్గా ఏజింగ్ స్టార్ట్ అవుతుంది, మొత్తం లైఫ్ అంతా డిప్లోకి వస్తుంది. సో అలాంటి అవసరం అయితే ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండాల్సి వచ్చేది అలాగా. 50 ఏళ్ళు దాటిన వారిలో నోటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, వీటికి కూడా ఏవైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఎక్కువ ఉంటాయండి. జనరల్గా 50 ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే నోట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. కొంతమందికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్, కొన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి, 1-2 పళ్ళు ఊడిపోయి ఉంటాయి, 1-2 పళ్ళు పుచ్చిపోయి ఉంటుంది, కొన్ని పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేసి ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు భయపడేది ఏంటంటే, ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మొత్తం అన్ని పళ్ళకి ట్రీట్మెంట్ చేయడమో, లేకపోతే అన్ని పళ్ళు డిస్టర్బ్ చేయడమో అట్లాంటివి ఏమైనా చేస్తారని ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఫుడ్ ఈటింగ్లో కాంప్రమైజ్ అయిపోవడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల హెల్త్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఈరోజు జనరల్గా తెలియని వాళ్ళకి ఏంటంటే, ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో దాన్ని అడ్రస్ చేస్తూనే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒక పన్ను అరిగిపోయి ఉంటే ఒక్క పన్నునే నార్మల్ తీసుకురావచ్చు, ఒక పన్ను పుచ్చిపోయి ఉంటే ఒక్క పన్నుకే ట్రీట్మెంట్ చేసి దాన్ని నార్మల్ తేవచ్చు. 1-2 పళ్ళ మీద గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ని చిన్నగా క్లోజ్ చేసుకోవడానికి క్యాపింగ్ కానీ ఫిల్లింగ్ కానీ పెట్టుకోవచ్చు. సో అలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 50 ఇయర్స్కి 25 ఇయర్స్కి తేడా ఏంటి చెప్పండి? జనరల్గా ఏంటంటే ఫుడ్ ఈటింగ్. అప్పుడు వాళ్ళు బాగా ఎనర్జెటిక్ అని, గట్టి పళ్ళు బలంగా ఉంటాయి, వాళ్ళు అంత న్యూట్రిషియస్ ఫుడ్ బాగా నమిలి తింటారు కాబట్టి బాగా స్ట్రాంగ్గా ఉంటారు. ఏజ్ పెరిగే కొద్దీ మన టీత్ కాంప్రమైజ్ అయ్యే కొద్దీ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కాంప్రమైజ్ అవుతూ వస్తాయి కొంతమందిలో. దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరికైతే టీత్ బాగాలేవో వాళ్ళకి అప్పుడు వాళ్ళల్లో ఏంటంటే ఏజింగ్ అనేది ఫాస్ట్ అని అవుతుంది. సరిగా తినకపోవడం వల్ల ఒబేస్ అవ్వడం కానీ, మళ్ళీ లేని షుగర్ రావడం, ఉన్న షుగర్ కంట్రోల్లోకి రాకపోవడం, ఇవన్నీ కూడా డైట్ హ్యాబిట్స్ మీద రిలేట్ అయ్యి ఉంటాయి. ఈ డైట్ అనేది ప్రాపర్గా తినకపోవడం ఎక్కడ రిలేట్ అయ్యి ఉంటుంది? ప్రాపర్ టీత్ సెట్ ఉండడం మీద డిపెండ్ అయి ఉంటాయి. సో 50 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చినా కూడా టీత్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే
ఈరోజు చక్కగా చేయగలుగుతున్నాం. పెద్దగా కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, సులువుగా చేయొచ్చు. హెల్త్తో కూడా సంబంధం ఉంది. నాకు షుగర్ ఉంది నేను చేయించుకోవచ్చా, నాకు బీపీ ఉంది నేను చేయించుకోవచ్చా, నేను బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా నేను ఏ ఉన్నా చేయించుకోవచ్చండి. దానికి తగిన స్పెషలిస్టులు ఉన్నాము. చక్కగా మీ హెల్త్ కండిషన్ బట్టే మీ అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయడం కూడా, మీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మీ ప్రాబ్లమ్ని 100% సాల్వ్ చేసి గుడ్ సెట్ ఆఫ్ టీత్తో పాటు మీరు అన్ని తినే ఏర్పాట్లు ఈరోజు 100% మనం చేయగలుగుతున్నాం. అయితే కల్పన గారు, చాలా మంది పెద్దవాళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే ఏదైనా వేడిగా తిన్నా చల్లగా తిన్నా పళ్ళు జివ్వుమని లాగుతున్నాయని చెప్పి, ఇది ఎందుకు జరుగుతుంది? దీని సెన్సిటివిటీ అంటారండి. చాలామంది పెద్దవాళ్ళు అని కాదు, చిన్నపిల్లల్లో కూడా ఈ కండిషన్ ఎక్కువ కనపడుతుంది. ఇది లోకలైజ్డ్ ఉంటుంది, జనరలైజ్డ్ ఉంటుంది. అంటే మనమేమనుకుంటామంటే మన పళ్ళన్నీ కూడా సెన్సిటివ్ అయిపోయి అనుకుంటాం, కానీ అక్కడ ఏముండదు. ఒక పన్ను 2 పళ్ళు మాత్రమే సెన్సిటివ్ ఉంటాయి. రెండోది ఏంటంటే ఒక్కోసారి జనరల్గా పేస్ట్ వాడితే సరిపోతుంది. పేస్ట్ కూడా ఏంటంటే మెడికేటెడ్ టూత్ పేస్ట్లు ఉంటాయి, అది కూడా ఆన్ అండ్ ఆఫ్ వాడాలి. టీవీలో యాడ్ చూసి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సెన్సోడైన్ ఇలా తెచ్చుకుని వాడేస్తూ ఉన్నారు. అలాంటి ప్రాబ్లం ఉంటేనే వాడాలండి, లేకపోతే అవసరం లేదు. నార్మల్ టూత్ పేస్ట్లు మనకి సరిపోతాయి క్లీనింగ్ కోసం అంటే. సో ఇది ఒకటి. రెండోది సెన్సిటివిటీ రావడానికి ఇందాక ఒక కాల్ చేశారు మనకి, ఆయన చెప్పారు నాకు చిగురికి పండికి మధ్యన గ్యాప్లు వచ్చేస్తున్నాయి మేడం అని చెప్పి. అది దానివల్ల సెన్సిటివిటీ వస్తుంది, పుచ్చిపళ్ళ వల్ల సెన్సిటివిటీ వస్తుంది, పన్ను ఒక్కో దగ్గర అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. సో ఆ చిన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే సెన్సిటివిటీ కూడా పర్మనెంట్గా తగ్గిపోద్ది, పెద్ద ఇష్యూవే కాదు. కాకపోతే చాలామంది చేసే తప్పు ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్. వాళ్ళు ఏదో చేసుకొని ప్రాబ్లం బాగా పెరిగిపోయి ఇంకా వాళ్ళతో కాకుండా మొత్తం డ్యామేజ్ అయిపోయాక మా దగ్గరికి వస్తున్నారు. అలా కన్నా మీరు ముందే రాగలిగితే అరగంట చేసే చిన్న ట్రీట్మెంట్తో మీ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా మేము సాల్వ్ చేయగలుగుతాం. రైట్. ఇక ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వీటికి చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఉంటుందండి? ఉంటుందండి. ఒకసారి మీరు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందులు పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉండే ట్రీట్మెంట్ కానీ చేయించుకుంటే క్లిప్పులు పెట్టుకొని అది లైఫ్ టైం ట్రీట్మెంట్ తర్వాత మీకు సరి అయిపోయి కరెక్ట్గా వరుసలోకి వచ్చిన పళ్ళు అలానే ఉంటాయి, ప్రాబ్లం వచ్చే అవకాశమే ఉండదు. అలా వచ్చేస్తుంది అని ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారంటే ఒకటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ సరిగా పాటించకపోవడం కానీ, తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చే రీటైనర్ సరిగా వేసుకోకపోవడం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి పేషెంట్ సైడ్ నుంచే తప్పు ఉంటుంది తప్ప ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందు పళ్ళకి చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ అనేవి పర్మనెంట్ ట్రీట్మెంట్స్, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సేఫ్ ట్రీట్మెంట్స్, దాంట్లో మీ పళ్ళకు వచ్చే డ్యామేజ్ ఏమీ జరగదు. పళ్ళు స్ట్రెంత్ తగ్గిపోవడం కానీ, ట్రీట్మెంట్ తర్వాత మీరు తినలేకపోవడం కానీ ఇలాంటివి జరగవు. మూడోది, మీ పళ్ళు అందంగా తయారైన తర్వాత అలానే ఉంటాయి, మీకు ఒకప్పుడు ఎత్తుపళ్ళు ఉన్నాయన్న విషయం కూడా మీరు మర్చిపోతారు. ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చిన్నపిల్లలు టీనేజ్ పిల్లలకి మాత్రమే కదండి, 20లో 30లో 40లో కూడా మీ బోన్ సపోర్ట్ చేస్తే హ్యాపీగా చేయించుకోవచ్చు, మీకు ఎటువంటి డ్యామేజ్ జరగదు. సో క్లిప్పుల ట్రీట్మెంట్ నెలలు సంవత్సరాలు చేసుకోవాలి అని భయాలు ఉంటే అవసరం లేదు. క్లిప్పుల ట్రీట్మెంట్ కేవలం 12 నుంచి 18 నెలలు, సంవత్సరంన్నర కన్నా ఏ ట్రీట్మెంట్ ఉంటుందో ఈ టైం పీరియడ్ కూడా మీకు మ్యాక్సిమం కాంప్లికేటెడ్ కేస్ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి 4 నెలల్లో కూడా ట్రీట్మెంట్ అయ్యే కండిషన్స్ చాలా వరకు ఉంటాయి. సో ఇబ్బంది పడాల్సిందేం లేదు. పిల్లలు ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉంటే 9th క్లాస్ 10th క్లాస్లో స్టార్ట్ చేయండి. పిల్లలు ప్రొఫెషనల్ కాలేజ్కి వచ్చేసరికి వాళ్ళకి మంచి టీత్ ఉంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. క్లిప్పులు పెట్టుకోవడం వల్ల చదువులు ఎఫెక్ట్ కావు. 100 మంది 1000 మంది పిల్లలు పార్థాలు చేయించుకుంటున్నారు. సండేస్ వస్తే క్లినిక్లన్నీ నిండిపోతూ ఉంటాయి. సో అసలు భయపడకుండా కాన్ఫిడెంట్గా చేయించుకోండి. ఇది నో సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ అంటే క్లిప్పుల ట్రీట్మెంట్ అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఏజ్ నుంచి చేయించుకోవచ్చు అంటారండి? 13 ఇయర్స్ నుంచి చేసుకోవచ్చు అండి. 13-14 ఇయర్స్, 8th 9th క్లాస్ అనేది కరెక్ట్ ఏజ్. అది చిన్నగా ఉంటారు, ఎదుగుతూ ఉంటారు కాబట్టి త్వరగా చేంజెస్ కూడా వచ్చేస్తాయి వాళ్ళకి. ఓకే. ఇక ఎలైనర్స్ అలాగే ఇన్విజిబుల్ ట్రేసెస్ అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మంచివేనంటారా అది? ఎస్, చాలామందికి ఏంటంటే క్లిప్పులు అంటే పళ్ళ మీద అతికిస్తారు. సో వాటి మెకానిజం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలైనర్స్ కానీ వాడుక భాషలో ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు, ఇవన్నీ కూడా అతికించరు. ఒక ట్రే ఇచ్చేస్తారు, అది పెట్టుకుంటే కూడా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు పైకి కిందికి ఉండే కాంప్లికేటెడ్ క్రౌడింగ్ టీత్ ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతాయా అని డౌట్స్ ఉంటాయి. 100% కరెక్ట్ అవుతాయి, డౌటే లేదు. ఈ ట్రేస్ అనేవి మీ ప్రాబ్లంకి తగినట్టు మీ పళ్ళని స్కాన్ చేసి తయారు చేస్తారండి. అవి సెట్స్ ఆఫ్ ట్రేస్ మీకు సప్లై చేస్తారు. అవి డిజిటల్ మెమరీ ఉండే ట్రేస్. ట్రేస్ అంటే చూడడానికి ప్లాస్టిక్ ట్రేస్లా ఉంటే అవి ప్లాస్టిక్ ట్రేస్ కావు అవి. రెండోది ఏంటంటే దీన్ని కూడా ప్రాపర్ ఆర్థోడాంటిస్టులు చేస్తారు. మూడోది మోస్ట్ రిలయబుల్ అండ్ ఈజియెస్ట్ అండ్ కంఫర్టబుల్ ట్రీట్మెంట్ అది. క్లిప్పులు అంటే అతికిస్తారు, ఇవి జస్ట్ ఇలా తీసి పెట్టుకునే ట్రేతో కూడా మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అది తీసి పక్కన పెట్టేసి మీరు హాయిగా బోన్ చేసేయచ్చు.
అది తీసి పక్కన పెట్టి మీరు బ్రష్ చేసుకోవచ్చు. మీ ఫంక్షన్లు, పార్టీలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏ ఉన్నా కూడా అది తీసి పక్కన పెట్టి అటెండ్ అయ్యొచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. సో మీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వకుండానే హ్యాపీగా మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఆన్ స్క్రీన్ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఇది బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్. వాళ్ళకి పళ్ళల్లో ఏమైనా లోపాలున్నా కూడా ఎలైనర్స్ పెట్టుకొని వాళ్ళ షోస్ వాళ్ళు చేసుకుంటూ కూడా ట్రీట్మెంట్ని ఫినిష్ చేసి బ్యూటిఫుల్ స్మైల్ లైన్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. అంటే మనకి యాడ్స్లో చూస్తే ట్రేస్ పెట్టుకోగానే వైట్గా అయిపోయినట్టు చూపిస్తూ ఉంటారు, అలాగే కొంచెం ఎగుడు దిగుడు పళ్ళు కూడా ప్రాపర్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి దీనివల్ల బెనిఫిట్ ఏంటి? అది ఎట్లానే ఉంటుందా? రియల్గా యాడ్లో చూసినట్టే ఉంటుందా పెట్టుకుంటే? ఈ ట్రేకి వైట్గా వచ్చేది ఏంటంటే టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్, అది కూడా ట్రే వాడతాము. సో దీన్ని కలుపుకూడదు ఎప్పుడు కూడా. అది వేరే ట్రీట్మెంట్, టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్, దానికి ట్రే వాడడం వల్ల అలా కనబడుతుంది. ఇంకోటి ముందుకి వెనక్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయి మీరు యాడ్లో చూసినట్టే రిజల్ట్ వస్తుంది. బట్ ప్రాపర్ కంపెనీ వాడాలండి. దానికి ఇన్విజిలైన్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీతో టైఅప్ ఉంటే చేసుకోవాలి. ఆర్థోడాంటిస్ట్ అంటే క్లిప్పుల స్పెషలిస్టులు సపరేట్గా ఉంటారు, వాళ్ళు మాత్రం చేస్తేనే మీరు అన్న రిజల్ట్ వస్తుంది. అది పర్మనెంట్గా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు 50, 60, లేటెస్ట్గా మేము 65 సంవత్సరాలు ఉన్న పెద్దానికి సందులు ఉన్నాయి అంటే ఎలైనర్స్ ఇచ్చున్నాము. 6 monthsలో గ్యాప్స్ క్లోజ్ అయిపోయి పేషెంట్ చాలా హ్యాపీ. ఈ ఏజ్లో నేను క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అని చెప్పి ఆయన కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినారు. సో భయపడాల్సిందైతే ఏం లేదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, బెంగళూరులో, చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. ఫీజెస్ ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి, అందరూ స్పెషలిస్టులు చేస్తారు. కాస్ట్ కూడా మనం అందుకోగలమా లేమా అని ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. అవసరం లేదండి. పార్థ డెంటల్లో మొదటి నుంచి కూడా మేము అడ్వాన్స్డ్ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేయడంలోనే మేము స్పెషలిస్టులు అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎందువల్ల అంటే మాకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఎకానమీ కాస్ట్లోనే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం, డెంటల్లో కానీ హెయిర్లో కానీ. ఇన్ కేస్ మీరు అలాగా దాన్ని కూడా ఎఫర్ట్ చేయలేకపోతే కనుక మీకు ప్రతి ట్రీట్మెంట్కి ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఫీజుని 15 నెలలు, 16 నెలలు ఇన్స్టాల్మెంట్స్లో మెల్లిగా పే చేసుకోవచ్చు. రెండోది, అసలు మాకు జబ్బులు ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది? డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు, మీ ట్రీట్మెంట్ విధానం కరెక్టా కాదా, అసలు మాకేం జరుగుతుందో తెలుసుకోవాలి అని ప్రతి పేషెంట్కి అప్రహెన్షన్ ఈ రోజుల్లో ఉండడం కరెక్టే, దాన్ని నేను తప్పు పట్టను. సో మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్లో కూడా మేము అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాస్ వాడతాం. ఆ కెమెరాస్ వల్ల ఏంటంటే మీ నోట్లో ఏ మార్పులు జరుగుతున్నాయి, మీరు దేనికి సఫర్ అవుతున్నారు, మీకు కనపడని మీ జబ్బుని మేము స్క్రీన్ మీద చూపిస్తాము. మీరు దాన్ని చూసిన తర్వాత నిర్ధారణ మీకు జరిగిన తర్వాతే మేము ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాము. ఆ ట్రీట్మెంట్ ప్లాన్తో కన్సర్న్ డాక్టర్తో మీరు కన్విన్స్ అయిన తర్వాతే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సేమ్ హెయిర్ కూడా అంతే. హెయిర్ అనాలిసిస్ చేస్తాము, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. హెయిర్ ట్రీట్మెంట్స్ చేయడానికి సెపరేట్ ట్రైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి మీ ప్రాబ్లమ్కి మీరు కనెక్ట్ అయ్యి కన్విన్స్ అయితేనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అయితే మేము ఫెయిల్యూర్స్ చాలా తక్కువ చూస్తాము. జనరల్గా 90-95% సక్సెస్ రేట్తోనే ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ కల్పన గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.